ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము మా చేను దగ్గరికి అయితే వచ్చాం. మినుషన్కి అయితే నీళ్ళు వేస్తున్నాం. ఒక తడి అయితే వేసినాం, రెండో తడి అయితే అయిపోతుంది. ఇంకా ఈ 2 తళ్ళు అయిపోయిన తర్వాత మందు కొట్టాలని కలుపు అయితే మస్తు పడ్డది, కలుపు చాలా పడ్డది. దీనికి మందు కొట్టాలి, ఎందుకంటే ఇది కలుపు మందు కొట్టాలంటే ఫస్ట్ తడి వేయాలన్నారు. ఆ సేట్ దగ్గరికి వెళ్ళి సేట్ని అడిగితే తడేసి మందు కొడితే కలుపు చచ్చిపోతుంది అన్నందుకు తడి అయితే వేస్తున్నాం. కలుపు చూడండి ఎట్లుందో, మినుషన్లా చాలా ఉంది, అందుకోసం తడేస్తున్నాం. ఒక తడి, రెండో తడి అయిపోయింది. ఇంకా 2 తళ్ళు వేస్తే దీనిలో మినుషన్లో అయిపోతుంది. ఇది అయిపోయేదాడు ఇంకా మందు కొట్టాలి, కలుపు మందు కొడితే అయిపోతుంది. ఇంకా మళ్ళీ పైపులు తీసుకొని మక్క చేనులో మార్చాలి. అవి కూడా ఇత్తులు, మక్క ఇత్తులు వేసినాం కదా, మొలకలు వచ్చినాయి. ఇంకా అవి అక్కడ వెనక ముందు అయినవి తడి సరిపోనప్పుడు మొలవకుండా ఉన్నవి ఇప్పుడు మళ్ళీ ఒకసారి తడేస్తే మక్క చేనులో మొలుస్తాయి అవి కూడా. ఇంకా ఇది మామూలుగా ఇదైతే ఇప్పుడు అయిపోతుంది. ఇంకా 2-3 గంటలు అయితే ఈ మినుషన్లో నీళ్ళు కట్టింది అయిపోతుంది. ఇంకా ఆ పైపులు మళ్ళీ ఈ పైపులు మొత్తం తీసుకొచ్చి మక్క చేనులో మార్చాలి. మళ్ళీ పైపులు ఇలా మార్చాలి. మక్కలు అయితే బాగానే మొలిచినాయి. ఇవాళకి 8 రోజులు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మక్కలు బాగానే మొలిచినాయి. ఇంకా నీళ్ళు పదును సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి పదును వేస్తే ఇంకా అయిపోతుంది. ఇది అయిపోయింది. దీనికి నీళ్ళు కట్టాలి. మళ్ళీ అలాగే మళ్ళీ మేము కందిచేను కూడా కోస్తున్నాం. కందిచేను అయితే కోసినాం. దీనిలో మినుషన్ల కాడికి కందిచేను కోసినాం, కానీ ఇంకా ఉంది. ఇక్కడ చూడండి, అక్కడ కనిపించదు, జొన్న చేనులో ఉంది. ఇంకా కందిచేను అది కోయాలి. ఈరోజైతే ఇంకా పని చాలా ఉంది. ఇంకా కందిచేను కోసి అవి అన్నీ కట్టలు కట్టుకొని ఆడైతే కోస్తున్నాం. చూడండి, ఆడైతే మా అమ్మ అలాగే మా ఆయన కట్టలు తీసుకుపోయి కడుతుర్రు. చూడండి ఫ్రెండ్స్, మక్క చేను ఎలా మొలిచిందో చూడండి. బాగానే అయితే మొలిచింది. మేము కష్టపడ్డానికి ఫలితం అయితే కనిపిస్తుంది. కానీ ఇవి పెద్ద అయ్యే వరకు పందులకు అయితే కాపాడుకోవాలి మేము ఈ చేను మొత్తము. ఇంకా కావాలి ఉండాలి ఖచ్చితంగా. అయితే ఇది పెద్దగా అయ్యే వరకు కావాలైతే ఉండాలి నైట్ టైము. ఇగో మా ఊళ్ళో అయితే ఆడ ఇంకా కందిచేను ఇట్లా కట్టుకొని ఆడ పెట్టుకున్నారు, ఊడుస్తుర్రు. ఊడ్చి ఆడ బొడ్డేసి తర్వాత అది ఎండినాక 2-3 రోజులు అయినాక మళ్ళా ఆ కట్టెలు తీసుకొని కొట్టి కందులు అయినాక మార్కెట్కి తీసుకోవాలి. మళ్ళీ ఇంకేం కొన్ని అయితే ఉంచుకుంటాం మేము, కొన్ని ఉంచుకొని మిగతా అన్నీ అమ్ముతాం. చూడండి, ఆడైతే బొడ్డ అయితే పెడుతురు మా వాళ్ళు. చూడండి, మా చేను అయితే బాగానే మొలిచింది. మక్క చేను తడేయాలి. మళ్ళా ఒక తడేస్తే మళ్ళీ ఇంకా ఇది మాది బంక పొలం కాబట్టి టైం పట్టింది. లేక ఇట్లా ఉసుకే పొలం లాగా ఇట్లా తువ్వలాగా ఉంటాయి, ఇట్లా తొందరగా వస్తాయి మొలకలు. మాది కొంచెం బంక పొలం కాబట్టి టైం పట్టింది. చూడండి ఫ్రెండ్స్, మక్కలు ఎట్లా వచ్చినావో సాలు మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే చూడండి, మక్కలు అయితే బాగానే వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే కట్ట అయితే ఇట్లా బొడ్డ పెడతాం. ఎలా పెడతారో చూడండి మా వాళ్ళు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.